పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆలపాటి రాజా విజయం ఏకపక్షమని స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఆలపాటి రాజా నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన దోపిడీని వివరించారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జగన్ మార్చారని ధ్వజమెత్తారు. ఓటమి పాలైన జగన్ తీరులో ఎలాంటి మార్పు లేదని తోర్పరబట్టారు. ఏపీ ప్రజానీకం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగానైతే రాష్ట్రంలో ఏకపక్షంగా విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే 1924 జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిందో కూడా మనం చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శతవిధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఈరోజు యువత మద్దతు చాలా అవసరం. సో ఈ ఎన్నిక ఏకపక్షం కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా ప్రభుత్వం ఉపయోగించిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ఈ ఎన్నిక ఏకపక్షంగా కావడం ద్వారా ప్రజలు ఇంకా గత ఎన్నికల కన్నా మాకు ఇంకా పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా నిరూపించడానికి ఉపయోగపడుతుంది ఈ ఎన్నిక. దీంట్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వన్ సైడ్గా ఉండేట్లా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి విజయం మరి స్పష్టంగా ఈరోజు ప్రజల అందరినీ గమనిస్తూ ఉన్నారు. ఈ విజయం తథ్యమని చెప్పి చైతన్యవంతులైన గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్లు యువత రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సూచిస్తూ సెలవు తీసుకుంటారు.